సనాతన ధర్మం అంటే ఏమిటి? సనాతన ధర్మము అనగా ధారణాది ధర్మ, ఆచరించుట చేత వానిని రక్షించేది. సనాతనమైనటువంటి అనగా అనాది నుండి ఏ దేశంలోనైనా ఏ కాలంలోనైనా ఈ ధర్మాన్ని ఆచరించుట చేత వానికి శ్రేయస్సుని కలిగింపజేసేది సనాతన ధర్మం. రాను రాను ఆధ్యాత్మికత ఒక ఖరీదైన వ్యవహారంగా మారుతోంది. ఎందుకు? దీనిని ఎలా సరిచేయాలి? ధర్మాచరణ విషయంలో ఈ లౌకికమైనటువంటి ఆడంబరమునకు తావులేదు. ఎక్కడైతే లౌకికమైనటువంటి ఆడంబరమునకు తావిస్తూ దాన్ని ఒక ఆధ్యాత్మికత అనేటువంటి పేరిట వ్యవహరిస్తున్నారో అక్కడ ఈ సనాతనమైనటువంటి ఏ ప్రాతిపదికతో ఒక ధర్మమని దాని ఆచరణ చేత మనకి శ్రేయస్సు కలుగుతుంది అని చెప్పబడుచున్నదో అది అక్కడ కానరావట్లేదు. వాస్తవంగా ఇంట్లో ఉండి భగవన్నామం స్మరణ చేసుకున్నవానికి కూడా తరించే అవకాశం ఉన్నది. తీర్థయాత్రలు చేస్తూ ఆసేతు సీతాచలం పర్యటించి చిత్తశుద్ధి పొంది తద్వారా కూడా వానికి అవకాశం ఉన్నది. తీర్థయాత్రలు చేస్తే తప్ప నీకు చిత్తశుద్ధి కలగదు అని మన ధర్మంలో లేదు. చిత్తశుద్ధి కలగటమే ప్రధానమైన అంశం తప్ప భగవన్నామస్మరణ చేసుకుంటూ తన ఉన్న చోట యథాశక్తిగా వంచన లేకుండా ధర్మాన్ని అనుష్ఠించినట్లయితే వానికి తప్పగా ఆ ఉత్తమమైనటువంటి ఫలం పొందుతారు. దానికి నేటి కాలంలో ఉన్నటువంటి ఆడంబరముతో కూడుకున్నటువంటి వ్యవహారము దానికి ఆపాదించాల్సిన అవసరం లేదు.